ఏంటి మన ఇండియా అంటే అస్సలు పడని చైనా ఇప్పుడు ఇండియాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందా? అసలు విషయం ఏంటో పూర్తిగా వివరించి చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూసి పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. మీ అందరికీ తెలుసు ఇండియా ఇప్పుడు ఎలా ఒక స్ట్రాంగ్ నేషన్గా ఎమర్జ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఈ చైనా మన ఇండియా పైన ఇంత సడన్గా మమకారం ఎందుకు చూపిస్తుంది అంటే ఈ 2026 1 జనవరి నుంచి బ్రిక్స్ అలయన్స్కి మన ఇండియాదే చైర్మన్షిప్. అండ్ మొన్న ఢిల్లీలో జరిగిన ఈ బ్రిక్స్ సమావేశం అక్కడే చైనా ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతూ ఇండియా మరియు చైనా మధ్యలో బార్డర్ టెన్షన్స్ తగ్గాలి, అలానే మానస్ సరోవర్ యాత్రకి ఎయిర్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేయాలని మాట్లాడుతూనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్ని పాస్ చేశాడు. అదేంటంటే ఎప్పటి నుంచో ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక మెంబర్గా చేరాలని ప్రయత్నిస్తుంది. ఐ అండర్స్టాండ్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పాడు. ఇది ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్ అన్నానంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 కంట్రీస్ ఉంటాయి. అందులో 5 కంట్రీస్ పర్మనెంట్ మెంబర్స్. అవే చైనా, రష్యా, ఫ్రాన్స్, అలానే యుఎస్ అండ్ యూకే. సో 2022లో మన ఇండియా ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక మెంబర్గా చేరాలని ప్రయత్నిస్తుండగా మిగతా 4 నేషన్స్ మద్దతు పలికాయి, ఈ ఒక్క చైనా తప్ప. అదే చైనా ఇప్పుడు వీఆర్ రెడీ టు వర్క్ విత్ ఇండియా అంటూ కొత్త రంగులు మారుస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ అనేది సక్సెస్ అవ్వడం మన ఇండియా కంటే చైనాకే చాలా అవసరం. అండ్ బ్రిక్స్ అలయన్స్ కనుక సక్సెస్ అవుతే బ్రిక్స్ కరెన్సీ అనేది వాడకంలోకి వస్తుంది. దానివల్ల డాలర్తో చేసే ట్రేడింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. సో డాలర్ తర్వాత బిగ్గెస్ట్ కరెన్సీ చైనా యొక్క యువాన్. సో ఈ యువాన్ చాలా గట్టిపడుతుంది.